Dear leaders, once again, brave morning and myself Vigneshwan. ఈ రోజు ఈ వీడియోలో ఒక వెరీ స్పెషల్ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎస్ అండి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో రకాల ప్లాన్స్ మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయి, ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నేను గత లాస్ట్ 7 to 8 ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను. బట్ ఏదైతే స్పెషల్ టాపిక్ గురించి నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను కదా, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్కింగ్ లో ఉన్నారు అంటే కనుక ఈ వీడియో మాటకి మీరు కంపల్సరీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కాబట్టి పూర్తి వీడియోని చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ఈరోజు మీకు రాబోతుంది. డియర్ లీడర్స్, మైసెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి, ఉండేది హైదరాబాద్ అనమాట. అండ్ గత 8 ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నప్పటికీ కూడా సనెడ్జ్ అని ఈ కంపెనీ తోటి నేను లాస్ట్ 1 year నుంచి జర్నీ చేస్తా ఉన్నాను. సో లాస్ట్ ఒక 1 month క్రితం నాకు ఒక లీడర్ దగ్గర నుంచి కాల్ రావడం జరిగింది. అండ్ నేను తన ఇంటికి విజిట్ అయినాను. సో ఎప్పుడైతే తన ఇంటికి విజిట్ అయ్యానో, ఇంటికి విజిట్ అయిన తర్వాత కొన్ని షాకింగ్ న్యూస్ మనకు తెలిసింది. దాని గురించి మీ అందరితో డిస్కస్ చేద్దామని ఈ రోజు ఈ యొక్క వీడియో ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్ ఆల్రెడీ ఒక కంపెనీలో ఉన్నారు. అండ్ తన కింద అప్రాక్సిమేట్ గా ఒక 10,000+ పీపుల్స్ ఉన్నారండి, 10,000+. అండ్ తన యావరేజ్ మంత్లీ మనం ఇన్కమ్ చూస్తే కనుక 1 lakh rupees కూడా సరిగ్గా రావట్లేదు. ఒక్కొక్కసారి 40, 50, 60, 70 ఈ మధ్యలో ఫ్లాక్చుయేట్ అవుతా ఉంది. తను నాకు క్వశ్చన్స్ ఏం అడగడం జరిగిందని, ఇక్కడ చూడండి, బిగ్ టీమ్ ఉంది బట్ స్మాల్ ఇన్కమ్ వస్తుంది. చాలా పెద్ద టీం ఉంది, 10,000 మంది టీం అంటే జోక్ కాదండి, నార్మల్ విషయం కాదు, ఇది అబ్నార్మల్ విషయమే. ఎందుకంటే 10,000 మంది నెట్వర్క్ క్రియేట్ చేయడం అనేది నిజంగా ఎంత కష్టపడితే వస్తుందో అది ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. మరి ఈరోజు ఇంత పెద్ద నెట్వర్క్ తయారు చేశాము. ఆల్మోస్ట్ లాస్ట్ 6 years నుంచి ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. 10,000 మంది టీం ఉంది, బట్ బిజినెస్ ఏమో చూస్తే చాలా తక్కువ జరుగుతున్నాయి, పీవీస్ ఏమో చాలా తక్కువ జరుగుతున్నాయి, ఇన్కమ్ ఏమో చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ రీజన్స్ ఎందుకండి అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. దాని మీద ఆ రోజు ఆయనకి ఇచ్చే క్లారిఫికేషన్స్ ఈ రోజు మీకు ఇస్తున్నా. సో కాబట్టి ఈ పూర్తి వీడియోని మీరు దయచేసి వినండి, మీకు చాలా మంచి సబ్జెక్ట్ అయితే వస్తుంది. నా డీలర్స్ ఇక్కడ మనం చూడాలి అంటే బిగ్ టీమ్ ఉంది బట్ ఇన్కమ్ ఏమో చాలా స్మాల్ ఉంది, చాలా చిన్న ఇన్కమ్ వస్తుంది. అది ఎందుకు మనం చూస్తే కనుక డీలర్స్ కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తున్నా చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒకవేళ 100 మంది టీం మీకు ఉన్నారు అనుకోండి. ఎంతమంది అండి? 100 మంది టీం మీకు ఉంటే ఈ 100 మందిలో యూజువల్ గా మనం ఏం చూస్తామంటే 10 నుంచి 20% పీపుల్ మాత్రమే యాక్టివ్గా ఉంటారు. ఎస్ అండి, ఇది వెరీ ఫ్యాక్ట్. కావాలంటే మీరు మీ యొక్క నెట్వర్క్ని చెక్ చేసుకోండి. ఏముంటుందని, 100 పీపుల్స్ ఒకవేళ మీకు నెట్వర్క్ ఉండి ఉంటే గనక 100లో కేవలం 10 to 20% పీపుల్ మాత్రమే యాక్టివ్. అంటే ఎగ్జాంపుల్గా 100 మంది ఉంటే 10 నుంచి 15 మంది, 20 మంది వరకు మాత్రమే యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. మిగతా 80 నుంచి 90 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే వర్క్ చేయట్లేదు, కేవలం ఐడి తీసుకొని ఒకసారి కొని వదిలేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? మీరు ఎప్పుడైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసుకున్నారా? ఈ రోజు ఒకసారి వెళ్ళి మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. ఈ రోజు ఒకసారి వెళ్ళి మీ టీమ్ సైజ్ని చెక్ చేసుకోండి. మీ టీంలో మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యి ఉన్నారు, దానికి తగ్గట్టుగా ఎంత పీవీ జరుగుతుంది, ఎంతమంది రెగ్యులర్గా కొంటున్నారు, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చూస్తారో ఇది రైటా రాంగ్ అని మీరే కామెంట్లో రాసి చెప్తారు నాకు. సో కాబట్టి డీలర్స్, నేను గమనించిన విషయం ఏంటంటే 100 మంది టీం ఉంటే కనుక అందులో కేవలం 10 to 20% పీపుల్ మాత్రమే యాక్టివ్, అంటే 10 నుంచి 20 మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. మిగతా 80 నుంచి 90 మంది అనేది యాక్టివ్గా లేరు. ఎందుకు లేరు దాని మీద మీకు క్లారిటీ ఇస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే ప్రోడక్ట్స్ యొక్క అవైలబిలిటీ. ఏంటండి? ప్రోడక్ట్స్ యొక్క అవైలబిలిటీ, ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ అవైలబిలిటీ మీనింగ్స్ ఏమంటే, ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా, మీరు ఒక కంపెనీని ఎంచుకున్నారు, ఆ కంపెనీలో కేవలం హెల్త్ సప్లిమెంట్ మాత్రమే ఉంది. ఏముందండి? కేవలం హెల్త్ సప్లిమెంట్ మాత్రమే ఉంది, ఇంకా ఏది లేదు అనుకుందాం. మరి కేవలం హెల్త్ సప్లిమెంట్ ఉన్నప్పుడు మీరు జస్ట్ గమనించండి, మీరు ఎవరిని మీ నెట్వర్క్లోకి తీసుకురాగలుగుతారు? ఎవరికి అయితే హెల్త్ సప్లిమెంట్ మీద అవగాహన ఉంది, ఎవరికైతే హెల్త్ మీద కన్సంట్రేషన్ ఉంది, అలాంటి వాళ్ళకి మాత్రమే మనం తీసుకురాగలుగుతాం. అయినా మనం ఇండియాలో ఉన్నాం సార్, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే, జ్వరం వచ్చిందనుకోండి మనమే పారాసిటమాల్ వేసుకుంటాం, గ్యాస్ వచ్చిందనుకోండి మనమే ఏనో తీసేసుకుంటాం, లేదా మనం యాంటాసిడ్ మనమే వేసుకుంటాం. అంటే కాన్సెప్ట్ ఏమంటే, ఈరోజు మనం ఇండియాలో ఉన్నాం, ఇక్కడ హెల్త్ పాడైతే గానీ, బెడ్ మీద పడుకుంటే గానీ డాక్టర్ గుర్తుకి రాడు, అవునా కదా? అలాంటి ప్లేస్లో కేవలం హెల్త్ సప్లిమెంట్ ఉన్న కంపెనీ ఉంటే గనక మనం ఎవరిని పట్టుకోవచ్చు అంటే, కేవలం హెల్త్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే, లేదా హెల్త్ ప్రోడక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళని మాత్రమే పట్టుకోవాలి. హెల్త్ అందరికీ అవసరం లేదంటే అవసరం ఉంది, బట్
లిమిటెడ్ పీపుల్స్ ఉన్నారు హెల్త్ మీద. వెరీ సింపుల్, ఎవ్రీడే మార్నింగ్ లేచి జాగింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్, రన్నింగ్ చేయడం వెరీ ఇంపార్టెంట్, వాకింగ్ చేయడం వెరీ ఇంపార్టెంట్, యోగా ఇవన్నీ కూడా చేయాలి కదా. ఎంతమంది చేస్తున్నాము? అన్ని మనకి తెలిసినప్పటికీ కూడా మనం చేయట్లేదు. మేబీ టైం దొరకట్లేదు, లేదా మనం లేవలేకపోతున్నాం, అది తర్వాత విషయం. బట్ చేస్తున్నామా లేదా అనేది క్వశ్చన్. చేయట్లేదు. మీనింగ్స్ ఏమంటే, మీరు కేవలం హెల్త్ సప్లిమెంట్ ప్రోడక్ట్ కంపెనీ తీసుకుంటే గనక కేవలం మీరు హెల్త్ మీద అవగాహన ఉన్న వాళ్ళని మాత్రమే పట్టుకోవాలి. అంటే మీ యొక్క నెట్వర్క్ సైజ్ నేరో అయిపోయింది, లిమిటెడ్ అయిపోయింది. అదే ఒకవేళ మీరు చేసే కంపెనీలో కేవలం మీకు కలర్ కాస్మెటిక్స్ మాత్రమే ఉంది అనుకోండి, అప్పుడు మనం ఎవరిని పట్టుకోవాలి? లేడీస్ని పట్టుకోవాలి. లేడీస్లో కూడా ఎవరైతే కలర్ కాస్మెటిక్స్ వాడతారో వాళ్ళని మాత్రమే పట్టుకోవచ్చు. అదే మీరు ఒకవేళ కేవలం ఒక అగ్రికల్చర్ కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. సో అప్పుడు మీరు ఎవరిని పట్టుకోవాలి? కేవలం అగ్రికల్చర్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, అంటే రైతుల్ని మాత్రమే పట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు స్పెసిఫిక్ కస్టమర్స్ మాత్రమే వస్తారు, బట్ రిపీట్ కస్టమర్స్ అనేది చాలా తక్కువ. బట్ నేనేమంటున్నా అంటే, ఈరోజు మీరు బయట మార్కెట్లు చూడండి, డిమార్ట్ అనే ఒక సూపర్ మార్కెట్ ఉంది, అవునా కదా? ఈ డిమార్ట్ అనేది బాగా సక్సెస్ అయింది. వై? బికాస్ డిమార్ట్ కంపెనీ దగ్గర ఆల్మోస్ట్ ఒక కస్టమర్కి కావాల్సిన A to Z ఆల్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి, రైట్? మీరు అక్కడికి వెళ్తే డ్రెస్సింగ్ నుంచి స్టార్ట్ చేసి, FMCG నుంచి స్టార్ట్ చేసి, ప్రతి వస్తువు కూడా అక్కడ అవైలబుల్గా ఉంది. కాబట్టి 500 రూపాయలు పెట్రోల్ కాల్చుకో అయినా సరే కార్లో డిమార్ట్కి వచ్చి సామాన్ కొని పోతారు, అవునా కదా? అలా ఎందుకు జరుగుతుంది? బికాస్ డిమార్ట్లో వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే, ప్రోడక్ట్ అవైలబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైతే కంపెనీలో ఉన్నారు, మీరు ఏదైతే కంపెనీని కెరియర్గా ఎంచుకున్నారో ఆ కంపెనీలో ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రోడక్ట్ ఉన్నాయా లేవా? లైక్ ఈరోజు నేను మీకు ఒక ఓపెన్గా ఆప్షన్స్ ఇస్తున్నా. ఈరోజు నేను వర్క్ చేసే కంపెనీ ఏంటంటే సనెడ్జ్ మార్కెటింగ్ అండి. ఇది 2016లో కంపెనీ స్టార్ట్ అయింది. మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. ఏపీ తెలంగాణలో లాంచ్ అయ్యి జస్ట్ 1 ఇయర్ మాత్రమే అవుతుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామని అర్థం. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామని కాక, ఈరోజు మీరు ఈ కంపెనీ దగ్గర చూస్తే హెల్త్ సప్లిమెంట్ అవైలబుల్గా ఉంది, కలర్ కాస్మెటిక్స్ అవైలబుల్గా ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి, లెదర్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది, వెటనరీ కేర్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి. దీంతో పాటు హోమ్ కేర్, పర్సనల్ కేర్, కిచెన్ కేర్ కూడా అవైలబుల్గా ఉంది. కిచెన్ కేర్ మీనింగ్స్ ఏంటో తెలుసా మీకు? ఉప్పు, పసుపు, కారం, బెల్లం, నూనె, టీ, కాఫీ, పచ్చడి, బిస్కెట్, నెయ్యి, తేనె, ఇలాంటి అన్ని ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి. నా మీరు నాకు చెప్పాల్సినవి ఏమంటే, ఒక నార్మల్ పర్సన్ హెల్త్ సప్లిమెంట్ వాడతారా లేదా నాకు తెలియదు, కలర్ కాస్మెటిక్స్ వాడతారా లేదా నాకు తెలియదు, బట్ ఉప్పు, పసుపు, కారం, బెల్లం ఇవి అయితే వాడాలో వద్దా? 100% వాడాలి. సో ఇలాంటి ఒకవేళ ఉంటే కనుక అప్పుడు మీరు ఏం గమనిస్తారంటే, జనాలు ఎక్కువగా సామాను కొంటున్నారు. వై? ఎక్కువ ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉంది కాబట్టి. సో ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉందా లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా అండి, ఈ నెట్వర్క్ ఎవరు తయారు చేస్తున్నారు? నేను. మరి నా కస్టమర్స్కి ఏం కావాలి అవి నేను తీసుకురాగలిగితేనే కదా నా బిజినెస్ పెరిగేది. ఎక్కువ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది? ఎక్కువ పీవీ ఎప్పుడు వస్తుంది? ఎక్కువ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నా కింద ఉన్న జనాలు కొంటారు. ఎక్కువ మంది కొంటే ఎక్కువ మంది డబ్బులు వస్తుంది. రైటా రాంగా? ఎస్. మరి ఎక్కువ మంది ఎప్పుడు కొంటారు? వాళ్ళకి కావాల్సిన ఆల్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నప్పుడే కదా కొనేది. కేవలం ఒక పర్టికులర్ కొన్ని ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా జనాలు కొనరు, కొంతమంది మాత్రమే కొంటారు. మీరు ఈరోజు ఇంకొక పాయింట్ వస్తే ఆ తర్వాత మిగతా విషయం మాట్లాడదాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనమాట. ఈరోజు మనం ఫారిన్ కంట్రీలో ఏవైతే కంపెనీస్ ఉంటుందో అక్కడ ఫారిన్ కంట్రీలో వాళ్ళు ఏమంటారంటే, ప్రోడక్ట్ కాస్ట్ 10 రూపాయలు ఎక్కువ అయినా పర్లేదు, బట్ క్వాలిటీ బాగుండాలి. ఇది ఎక్కడ అంటారు? ఫారెన్ బేస్డ్ అలా అంటారు. బట్ కొన్ని కంట్రీస్లో లైక్ మన ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మనమంతా కూడా కొద్దిగా మాస్ పీపుల్ ఎక్కువ ఉంటాం. సో ఇక్కడ జనాలు ఏమంటారంటే, సరే ఇక్కడ క్వాలిటీ సంబంధం లేదు, మీరు క్వాలిటీ తగ్గించినా పర్లేదు, కాస్ట్ మాత్రం తక్కువ ఉండాలి, అవునా కదా? ఫారెన్లో కాస్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, క్వాలిటీ ఉండాలి. ఇక్కడ క్వాలిటీ తగ్గించినా పర్లేదు, కాస్ట్ మాత్రం తక్కువ ఉండాలి అంటారు. దట్ మీన్స్ ఏంటంటే, మనం ఉన్న దేశం వచ్చేసి మాస్ కంట్రీ అండి. ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్ అవసరమే, కానీ 100% క్వాలిటీ పర్సన్స్ అవసరం ఉందంటే అంత లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువ. మన నెట్వర్క్లో ఏంటి కోట్లు ఉన్న వాళ్ళు జాయిన్ అవుతున్నారా అండి? లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి రీజనబుల్ ప్రైస్లో ప్రోడక్ట్ కావాలి. నో మీ దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉందో వాటి యొక్క కాస్ట్ రీజనబుల్గా ఉంది అనుకోండి, డెఫినెట్గా జనాలు కొంటారు. నా ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా ఇస్తున్నా, మన సనెడ్జ్ కంపెనీలో నేను ఏదైతే కంపెనీని ఎంచుకున్నా, ఈ కంపెనీని ఎంచుకోవడానికి రీజన్ ఇది. ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు 100 మంది టీం ఉన్నట్లయితే ఆల్మోస్ట్ 70 నుంచి 80 మంది, ఎంతండి? 70 నుంచి 80 మంది ఇక్కడ యాక్టివ్గా ఉన్నారు. అర్థం చేసుకోండి,
100 మందిలో 10 నుంచి 20 మంది మాత్రమే యాక్టివ్గా ఉంటే ఇక్కడ మాత్రము 70 నుంచి 80 మంది యాక్టివ్గా ఉన్నారు. దట్ మీన్స్ ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఇది XYZ అని అనుకుందాం అండ్ ఇది మన సనెడ్జ్ కంపెనీ అని అనుకుందామండి. ఇక్కడ డిఫరెన్స్ ఏం వచ్చేస్తుందంటే ఇక్కడ మీకు ఒక 1000 మంది టీం ఉన్నారు, ఇక్కడ మీకు ఒక 1000 మంది టీం ఉన్నారు. ఇక్కడ 1000 మందిలో ఎంత పర్సెంట్ కొంటున్నారు? 1000 మందిలో ఒక 20% పీపులే కొంటున్నారు, అంటే 200 పీపులే కొంటున్నారు. ఇక్కడ మాత్రము ఆల్మోస్ట్ 70%. సరే మీకు నమ్మబుద్ధి కాదు కాబట్టి నేను 50 చేసేస్తానండి. ఓకే, 50% పీపుల్ యాక్టివ్గా ఉన్నారు అనుకోండి. మరి ఇక్కడ 200 పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంత్లో ఒక 3,000 కొంటున్నారు, ఇక్కడ 500 మంది కొంటున్నారు, వీళ్ళు కూడా 3,000 కొనుక్కుంటున్నారు. సో ఇక్కడ సేల్స్ ఎంత జరిగింది? అప్రాక్సిమేట్గా ఇక్కడ 6 లక్షల రూపాయలు సేల్ జరిగింది. మరి ఇక్కడ ఎంత సేల్ జరిగింది? సుమారు 15 లక్షల రూపాయలు సేల్ అయితే ఇక్కడ మనకి జరిగింది. ఇక్కడ మనం ఒక 10% ఇన్కమ్ తీసుకుందాం, ఇక్కడ మనం ఒక 10% ఇన్కమ్ తీసుకుందాం యావరేజ్గా. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇన్కమ్ ఎంత వస్తుంది మనకి? అప్రాక్సిమేట్గా 60,000 రూపాయలు ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అదే ఇక్కడ మీరు చూస్తుంటే కనుక అప్రాక్సిమేట్గా 10% అంటే 1,50,000 రూపాయలు మీకు ఇక్కడ వస్తుంది. అంటే ఈ రెండింటిని మీరు గమనించండి, డిఫరెన్స్ చూడండి. బికాస్ ఆఫ్ ఇక్కడ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, కాస్ట్ మార్కెట్ ప్రైస్లో ఉంది కాబట్టి ఈ యొక్క సనెడ్జ్ కంపెనీలో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నప్పటికీ కూడా 70-80 అనుకున్నాం. బట్ అందరు నమ్మరు కాబట్టి దాన్ని 50% చేశా. మీరు ఎప్పుడైనా నన్ను కలవండి, నేను మీకు నా యాప్ ఓపెన్ చేసి చూపిస్తా ఎంతమంది యాక్టివ్గా ఉన్నారా లేరనే విషయం మీకు కూడా తెలుస్తుంది. సో 50% తీసుకున్నా కూడా చూడండి, టీమ్ సైజ్ ఈజ్ సేమ్ అండి. ఇక్కడ 1000 మంది ఉన్నారు, ఇక్కడ 1000 మంది ఉన్నారు, బట్ అమౌంట్ మాత్రము ఆల్మోస్ట్ డబల్ కంటే కూడా 3 times డిఫరెన్స్ ఉందండి. 2 to 3 times డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత దేనికోసం వచ్చామనే క్వశ్చన్స్ అన్ని అడిగితే డబ్బు కోసమే వచ్చాము, నేను కంపెనీ కోసం రాలేదు. క్లారిటీ వస్తుందా? అర్థమవుతుందా మీకు? నేను డబ్బు కోసం వచ్చాము, నా ద్వారా వచ్చిన వాళ్ళకి డబ్బు రావాలి, నీతిగా నిజాయితీగా మోసం చేసుకోకుండా డబ్బు సంపాదించాలి, అంతేగాని నేను ఏ కంపెనీ కోసం అయితే రాలేదు. నేను ఎక్కడైతే బాగా నెట్వర్క్ చేసుకోగలుగుతానో, ఎక్కడైతే నా జనాలకి కావాల్సిన అన్ని ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుందో నేను ఆ కంపెనీలో ఉంటే బాగుంటుంది అని క్లారిటీ ఆయనకి ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ బిగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో more than 10,000 పీపుల్స్ నెట్వర్క్ కలిగిన పర్సన్స్ ఈరోజు మనతో పాటు సైన్ అప్ అవ్వడం జరిగింది. సో డియర్ లీడర్స్, నేనేం చెప్తున్నా అంటే ఈరోజు మార్కెట్లో చాలామంది లీడర్స్ ఇదే విధంగా పెండింగ్లో ఉన్నారు. సార్ నాకు 1000 మంది టీం ఉన్నారు, మాకు 5,000 మంది టీం, ఇన్కమ్ ఎంత వస్తుందండి అది ఇంపార్టెంట్, ఎంతమంది టీం ఇంపార్టెంట్ కాదు. మీ టీంలో ఎంతమంది కొనుక్కుంటున్నారు, మీ టీంలో ఎంతమంది మీటింగ్ ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారు అది ఇంపార్టెంట్, మీ టీంలో సిఎన్సీలు ఎన్ని జరుగుతున్నాయి. సో కాబట్టి మీరు వాటిని కొద్దిగా గమనించండి. రైట్ కంపెనీ ఏది, ఏ కంపెనీలో వెళ్తే మనకి తొందరగా గ్రోత్ ఉంటుందో, సస్టైనబుల్ గ్రోత్ ఉంటుందో, మీ కస్టమర్స్కి కావాల్సిన ప్రోడక్ట్ ఎక్కడ అవైలబుల్గా ఉందో దాన్ని రైట్ టైంలో మీరు పట్టుకోగలిగితేనే మీరు లీడర్గా మారే అవకాశం ఉంటుంది. మా అప్లైన్స్ ఎప్పుడు కూడా అంటూ ఉంటారు, లీడర్స్ మార్పు కంటే ముందే మారుతారు. ఏంటండి? లీడర్స్ మార్పు కంటే ముందే మారుతారు, మార్పుతో మారేవారిని కామన్ ప్రజలు అంటారు, మార్పు తర్వాత కూడా మారలేని వాళ్ళని ఫూల్స్ అంటారండి. సో మీరు కూడా ఫూల్స్ అవ్వద్దండి, మీరు లీడర్స్ అవ్వండి. సో కాబట్టి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే, ఇలాంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డీటెయిల్గా మీరు డిస్కస్ చేయాలి అనుకుంటే కనుక కింద నంబర్ అవైలబుల్గా ఉన్నాయి, నంబర్స్కి కాల్ చేయండి. మిగతా విషయం మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సనెడ్జ్ కంపెనీ గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇదే ఛానల్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, వాటిని కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.